నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. అది ఇండియాలో షూట్ చేసింది కాదు, అన్ని ఇండోనేషియాలో షూట్ చేసాం. మీకు ఒక టెరెయిన్లో క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నాకు వంశీ అన్న దొరికినంత సపోర్ట్ ఆ ఫండ్స్ కానీ అంటే అడిగింది ఇచ్చారు ఎప్పుడు. మీ క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది, క్లైమాక్స్లో టెరెయిన్. 1 minute చేయండి సార్. కూర్చోండి. ఆల్ ద చైర్స్. ఏం లేదు, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాంకిల్ ఫ్రాక్చర్ ఇప్పుడు 3.5 months అయింది. అందుకోసమే కూర్చుంటున్నా, ఎక్కువసేపు నిలబడకూడదు. ఎస్ అండి, అడిగిన దానికి వస్తే నాకు సపోర్ట్ చాలా దొరికింది. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్లో మేము టెరెయిన్లో షూట్ చేసాం, ఇండోనేషియాలో ఒక ఐలాండ్లో వెళ్ళి. అక్కడ మీకు ఎఫ్ఎంసిఏ వల్లే, ఇంటర్నేషనల్ మోటోక్రాస్ వల్లే అక్కడ చేయలేము అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదని. మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న అంశాన్ని అంటే దాంట్లో ఏం తమ్ముడు తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసులు నింపాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కదన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ, ఆ రేసింగ్ వరల్డ్ కానీ పర్ఫెక్ట్గా తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేయగలిగారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ గారు సార్, మీకు సహజంగా కూర్చోండి సార్. సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాం. సో ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ సెట్లో శర్వానంద్తో కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అనిపించిందండి? ఇప్పుడు నేను మంచి డ్రైవర్ అన్నారు, దానికి ఈ సినిమాకి సంబంధం లేదు. నా వరకు ఆయనే రేసర్. సో బట్ వర్క్ చేయడం మాత్రం హ్యాపీగా, అన్నిటికీ అభిలాషే రెస్పాన్సిబుల్. అంత ఈ సినిమాకి అంత పెద్ద పేరు వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో బాగా వర్క్ చేసుకున్నాను, హ్యాపీ వర్క్ చేసుకున్నాను. ఇట్ వాస్ నైస్. శర్వానంద్తో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందండి? అంటే క్యారెక్టర్స్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ. ఎస్ ఆయన ఒక కాంప్రమైజ్ అవ్వరు. 2-3 సారి మా మానిటర్ చేసుకుని కరెక్ట్గా టేక్లకు ఏం డెలివరీ చేయాలో డెలివరీ చేస్తారు. ఆయనని తక్కువ అంచనా వేయకూడదు. ఈజ్ గుడ్ అండ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. శర్వా గారు. అయ్యా, శర్వా గారే వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన మనిషే అంత మారిపోయారు. అంటే నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్తుంటా, ఆయన అక్కడ జాగింగ్ చేస్తుంటారు. సో అప్పుడే నేను చూస్తున్నా. సో నేను మాత్రం కాదు, అందరూ హార్డ్ వర్కింగ్ అని. అందులో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. మాళవిక